హలో హ్యాపీ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. చాలా రోజులు అయిపోయింది వీడియోస్ అప్లోడ్ చేసి. టైం కుదరట్లేదు వీడియోస్ రికార్డ్ చేయడానికి. బట్ ఈసారి నుంచి డెఫినెట్గా ఏదో ఒక వీడియో ఏదో ఒక రకంగా మినీ వ్లాగ్స్ కానీ కుకింగ్ వీడియోస్ కానీ అప్లోడ్ చేస్తాను. అండ్ ఇదైతే హాట్ సమ్మర్లో కూల్ కుల్ఫీ చేశాను. అది కూడా డ్రై ఫ్రూట్ కుల్ఫీ అనమాట. నేనైతే ఇదే ఫస్ట్ టైం ఐస్ క్రీమ్ అనేది ట్రై చేయడం. మీషోలో అయితే ఐస్ క్రీమ్ మౌల్స్ తీసుకున్నాను. అవి ఉన్నాయి కదా అని ట్రై చేశాను అనమాట. ఫస్ట్ మిల్క్ 1 లీటర్ మిల్క్ ప్యాకెట్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. అది బాయిలింగ్ స్టేజ్ వచ్చినాక ఒక 3 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, దాంట్లో బాదం కాజు 3 వేసేసి మిక్సీ చేశాను. ఆ వచ్చే పౌడర్ ఈ మిల్క్లో కలిపాను అనమాట. కలిపిన తర్వాత కొంచెం కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకున్నాను. అది మంచిగా థిక్ అవుతుంది కదా, మనం ఎలాగో కస్టర్డ్ పౌడర్ వేసాము. థిక్ అయ్యే స్టేజ్ వచ్చేటప్పటికి ఆపేసి ఆల్రెడీ ముందే ఫ్రీజర్ ఆన్ చేసి పెట్టుకున్నాను. ఫ్రీజర్ ఈలో కూల్ అవుతుందని. ఇది చల్లగా అయిన తర్వాత అప్పుడు ఆ మౌల్స్లోని ఈ అది ఐస్ క్రీమ్ అదే ఈ మిక్చర్ ఉంటుంది కదా, ఇది చల్లగా అయిన తర్వాత ఆ మౌల్స్లోకి వేసుకోవాలన్నమాట. ఐస్ క్రీమ్ అయితే చాలా బాగా వచ్చింది. నేను కండెన్స్డ్ మిల్క్ తప్ప ఇంకే షుగర్ కానీ హనీ కానీ బెల్లం కానీ ఏది యాడ్ చేయలేదు. ఓన్లీ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేశాను. ఆ స్వీట్నెస్ మధ్యలో ఆ డ్రై ఫ్రూట్స్ తగలడం చాలా బాగుంది. ఇంకా బయట మనం కుల్ఫీ ఎలా తింటామో సేమ్ అదే టేస్ట్ వచ్చిందనమాట. నేను అప్రాక్సిమేట్గా 1 లీటర్ మిల్క్కి ఒక 5 to 10 బాదం, ఒక 5 to 10 కాజు తీసుకున్నాను. 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. ఇంకా 100 నుంచి 150 ml ఆఫ్ కండెన్స్డ్ మిల్క్ అయితే తీసుకున్నాను. ఇంకే షుగర్ కానీ ఇంకే స్వీట్నెస్ యాడ్ చేయలేదు. స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఒక్కసారైనా మీరు ఇంట్లో అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది.